రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాజాసాబ్కు విడుదలైన వెంటనే బిగ్ షాక్ తగిలింది. ప్రేక్షకులు థియేటర్కు వెళ్లి సినిమా చూసేందుకు ఉత్సాహంగా ఉన్న సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఓ హర్రర్ కామెడీ జోనర్లో నటించడంతో రాజాసాబ్పై భారీ అంచనాలున్నాయి. అయితే సినిమా థియేటర్లో సందడి మొదలుపెట్టిన కొద్ది గంటల్లోనే హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో ప్రత్యక్షం కావడం చిత్ర యూనిట్కు కోలుకోలేని దెబ్బ. టెలిగ్రామ్, పైరసీ వెబ్సైట్ల ద్వారా ఈ లింకులు వేగంగా వ్యాపించడం వల్ల థియేటర్కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టికెట్ ధరల వివాదం నెలకొంది. ప్రభుత్వం జారీ చేసిన ధరల పెంపు మెమోను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేయడంతో కలెక్షన్ల పరంగా కొంత లోటు కనిపిస్తుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో పైరసీ కూడా తోడవడంతో భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రాన్ని ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినిమా లీక్ వార్త తెలియగానే ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమించారు. సే నో టు పైరసీ అనే నినాదంతో పైరసీ లింకులు రిపోర్ట్ చేయడమే కాకుండా సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టి కూడా తీసుకెళ్తున్నారు. అధికారులు కూడా ఈ లింకును తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. కానీ ఇంటర్నెట్ యుగంలో మూలాలను కనుక్కోవడం సవాల్గా మారింది. కేవలం రాజాసాబ్ మాత్రమే కాదు, పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమాకు పైరసీ ఒక శాపంగా మారింది. నెలల తరబడి వేల మంది కష్టపడి చేసిన పని ఒక్క రోజులోనే పైరసీ వల్ల బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. పంపిణీదారులు, థియేటర్ యజమానులు ఈ నష్టాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సినిమా అనేది వేల కుటుంబాల జీవనాధారం. పైరసీని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరం. మరిలా రాజాసాబ్ మూవీ హెచ్డీ ప్రింట్ లీక్ కావడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.